ఆపదలో ఉన్నామంటూ ఓ దంపతులు చేసిన ఫోన్కు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. నెల్లూరులో బైక్ మీద వెళ్తున్న దంపతులను పోలీసులు ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 10,000 రూపాయలు చెల్లించాలని చెప్పి బైక్ తీసుకుని వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ ఏం చేయాలో తోచక ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు ఆ దంపతులు. వెంటనే స్పందించిన కోటమిరెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులతో ఫోన్లో మాట్లాడి బాధితులు బైక్ ఇప్పించారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించి బైక్ ఇప్పించిన ఎమ్మెల్యేకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీకి సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడుంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుండా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా. నాకు అట్లా కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుండా ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు కాదండి. రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం లే. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇట్లా ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట కుటుంబాలు సత్తా ఇస్తేట వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబోయట చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు మీకు. మీరేం గవర్నమెంట్కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడు పేరు తేవాలని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు వచ్చిరండి. మరి ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీకి సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడుంది